అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పిల్లలు చెప్తే వినరు, చూసి నేర్చుకుంటారు. సిటీలో ఉండే చాలామంది సొంతూళ్ళో తక్కువ రాబడికి ఉండలేక, అలాని ఇక్కడ సిటీలో ఖర్చులు కష్టాలు భరించలేక చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ల ఇళ్లకి ఎవరైనా బంధువులొచ్చి 4 రోజులుండి వెళ్తే ఆ పెరిగే ఖర్చుల గురించి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాని వచ్చిన వాళ్ళని పొమ్మనలేరు, వస్తామన్న వాళ్ళని వద్దననూ లేరు. అలా గోవింద్ సుప్రీత అనే జంట కూడా ఎన్నో కష్టాలు పడుతూ తమ కొడుకు కార్తీక్, కూతురు కవితకి ఏ లోటు లేకుండా చూడాలనుకుంటూ సిటీలో కాపురం ఉంటున్నారు. ఒకసారి సుప్రీత తన భర్తతో అదే గదిలో తమ 2 పిల్లలు కూడా ఉన్నారనే విషయం కూడా పట్టించుకోకుండా, ఇప్పుడు తాము మాట్లాడుకోబోయేది తమ పిల్లలు వింటారనే ధ్యాస కూడా లేకుండా ఇలా అంటుంది. గోవింద్, సాయంత్రం మీ ఆనందరావు అనేవాళ్లు ఫోన్ చేశారు. ఇక్కడ సిటీలో వాళ్ళకేదో పనుందని ఆ పని చూసుకోవడానికి వస్తున్నారంట. అందుకే మన ఇంట్లో దిగుతారంట. ఒక వారం రోజులుంటారంట. రమ్మంటారా అని ఫోన్ చేశారు. మరి నువ్వేం చెప్పావు? ఏం చెప్తాను, మన ఇంటికి వస్తానన్న వాళ్ళని వద్దు రాకండి అని చెప్పగలనా? అందుకే రండి, దానికేం భాగ్యం అన్నాను. భాగ్యం కాదు సుప్రీ, అలాంటి బంధువులుండటం మన దౌర్భాగ్యం. మనం ఇక్కడ రూపాయి లెక్కలు కట్టుకుని రోజులు వెళ్లదీస్తుంటే ఇప్పుడు వాళ్ళొచ్చి వారాలు నెలలు ఉంటారంటే ఎట్లా? పోనీ ఆ ఉన్నవాళ్లు మనకున్నది పెడితే తినిపోతారా అంటే అదీ లేదు. తిండి ఇలా తినాలి అలా తినాలి అంటూ మనకే ఎదురు నేర్పుతారు. వాళ్ళొస్తే మనకి అప్పులు పెరగటం తప్ప మరేమీ లాభం లేదు అని అన్నాడు. కనీసం తన పిల్లలు అదే గదిలో ఉన్నారని కాని, తమ బంధువుల గురించి తమ తల్లిదండ్రులే తప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తుంటే వాళ్ళు వింటున్నారని గాని గోవింద్కి పట్టలేదు. ఇంతలో అదే గదిలోకి గోవింద్ తల్లి పార్వతి వచ్చి తన కొడుకుతో ఇలా అంటుంది. యారా గోవిందు, కాస్త మెల్లిగా మాట్లాడొచ్చు కదా. నువ్వంటున్న మాటలు బయట వరకు వినిపిస్తున్నాయి. అయినా పక్కనే పిల్లలున్నారు. వాళ్ల ముందే నువ్వు మన వాళ్ళని అలా తక్కువ చేసి మాట్లాడితే రేపు పిల్లల దృష్టిలో మన వాళ్ళు పలసన పడిపోరు. అలా నీకు అనిపించట్లేదా? అసలు నువ్విట్లా చదువుకొని ఈ మాత్రం ఉద్యోగమైన చేస్తున్నావంటే అదంతా మీ పెదనాన్న పుణ్యమేరా. ఇప్పుడు నువ్వు తిట్టుకుంటున్నావే మీ ఆనందరావు అన్నయ్య, అప్పుడు వాడే నీ ఖర్చులకు డబ్బులు ఇచ్చేవాడు. గతాన్ని మర్చిపోయి లెక్కలొకటే మాట్లాడకూడదురా. పిల్లలో మీరు పదండి, ఆ పక్క గదిలో చదువుకుందిరి గాని అంటూ పిల్లల్ని వెంట పెట్టుకుని ఆ పెద్దావిడ గుమ్మం వరకు వెళ్లి అక్కడి నుంచి వెనక్కి తిరిగి మళ్లీ తన కొడుక్కి మరో కొసమెరుపు వడ్డిస్తుంది. మరీ ఇంత రూపాయి పాపాయి లెక్కలు కట్టుకునేవాడివనే ఏమో. ఆ దేవుడు మీ నాన్నని తీసుకెళ్లిపోయి నాకంతో ఎంతో ఫ్యాంక్షన్ ఇప్పిస్తున్నాడు. అది కూడా నాకు లేకపోతే కన్న తల్లికి పెట్టేది కూడా నువ్వు లెక్కలు కట్టుకుంటావో ఏం పాడో అనేసి వెళ్ళిపోయింది. ఈ విధంగా వచ్చే రాబడికి అయ్యే ఖర్చులకి అక్కడికక్కడే సరిపోవటంతో కొద్దిగా కూడా సేవింగ్స్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారు ఆ దంపతులు. అలా ఉన్న ఆ దంపతులకి గోరు చుట్టు మీద రోకలిపోటులా అప్పుడప్పుడు ఇలాంటి బంధువుల తాకిడీలు తప్పేవి కాదు. అలా 2 రోజులకి ఊర్నుంచి వస్తానన్న ఆనందరావు అన్నయ్య వాళ్ళు రానే వచ్చారు. వాళ్ళని చూడగానే ఆప్యాయంగా పలకరిస్తూ, ఆనందన్నయ్య బాగున్నావారా? ఎన్నేళ్ళు అయిపోయిందిరా నేను చూసి. ఊళ్ళో అందరూ కులాసానా? ఎన్నోసార్లు నేను సుప్రీత అనుకుంటాన్రా, ఒక్కసారైనా అన్నయ్య వాళ్ళని మన ఇంటికి పిలిచి ఒక 1 నెల రోజులు ఉండమని చెప్పాలని. నాకు తెలుసులేరా గోవిందు నీ అభిమానం. చిన్నప్పటి నుండి నువ్వు మా ఇంటి వాడివేగా, మాలో ఒకడిగా పెరిగిన వాడివే గదా. పిల్లలు బాగా పెద్దవాళ్ళైపోయారా. పిల్లలు పెదనాన్నగారికి నమస్కారం చేయండమ్మా అంటూ తల్లి చెప్పినా సరే ఆ పిల్లలు నమస్కారం చేయకుండా వెళ్ళిపోయారు. పిల్లలు ఊహ తెలిసాక నన్నిదే కదరా చూడటం, వాళ్ళకేం తెలుస్తుందిలే పాపం. ఇంకేమిట్రా తమ్ముడు విశేషాలు అంటూ పెద్దవాళ్లందరూ చక్కగా ఫ్రెష్ అయ్యి తిండి తిప్పలు కానిచ్చి మాట్లాడుకుంటున్నారు. కాని ఆ పిల్లలకి మాత్రం తమ తల్లి తండ్రి తిట్టుకునే ఆ బంధువుల మీద ఏమాత్రం ఇష్టం లేదు. చెల్లి, వాళ్ళందరూ ఉన్న రూంలో నా స్కూల్ ట్యాబ్ ఉంది, వెళ్ళి తీసుకురా. నేనెందుకు పోవాలి, నువ్వే వెళ్ళి తెచ్చుకో అన్నయ్య. లేదులే చెల్లి, ఆ పెదనాన్న వాళ్ళంటే నాన్నకి అమ్మకి ఇష్టం లేదు కదా, అందుకే ఎప్పుడు చూసినా వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను గనక వెళ్తే పెదనాన్న నన్ను పలకరిస్తాడు. అమ్మా నాన్నని బాధ పెట్టే పెదనాన్నతో మాట్లాడాలంటే నాకు ఇష్టం లేదు అంటూ ఆ పసి హృదయంలో తమ తల్లి తండ్రి తెలియకుండా నాటిన విషబీజం
ఎంత లోతున పాతుకుపోయిందో పక్క గదిలో ఉన్న ఆ తల్లిదండ్రులకి తెలియటం లేదు. అలా పైకి ఇది మంచి అది చెడు అని ఆ తల్లిదండ్రులు చెబుతున్నా పిల్లలు పెద్దవాళ్ళు చెప్పేదానికన్నా తల్లిదండ్రుల్ని అనుసరిస్తూనే చాలా విషయాలు నేర్చుకుంటారని తెలియక వాళ్ళు ఎవ్వరూ లేనప్పుడు బంధువుల్ని తిట్టుకుంటూ, తీరా అదే బంధువు వచ్చినప్పుడు ఎక్కడా లేని ప్రేమని ఒలకబోస్తూ నటించే ఆ తల్లిదండ్రుల్ని ఆ పిల్లలు ఫాలో అవ్వలేకపోతున్నారు. ఒకసారి తమ బంధువుల్లో ఎవరిదో పెళ్ళుండటంతో కుటుంబ సమేతంగా గోవిందు వెళ్లాల్సి అవసరం పడింది. కాని గోవిందు తల్లి పార్వతి మాత్రం తన కొడుకుతో ఇలా అంటుంది. లేదులేరా గోవిందు, నువ్వు కోడలో పిల్లలు వెళ్ళేసి రండి. 2 రోజులుగా కాస్త నా కాళ్ళు నొప్పులు కుదురుకున్నాయి. ఇప్పుడు అంత దూరం ప్రయాణాలు పెళ్ళిళ్ళంటే మళ్ళీ మోకాలు నొప్పులు తిరగబెడతాయి. కానీ మీరు వెళ్ళొచ్చేయండి, నేను ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకుంటానులే. కావాలంటే వాళ్ళకి నేను ఫోన్ చేసి మాట్లాడతాలే. పిల్లలు పెళ్ళికెళ్ళి బాగా సందడి చేసి రండే అంటూ ఆ నానమ్మ ఆ పిల్లలిద్దరికీ చెప్పి పంపింది. అలా తల్లిని వదిలేసి పెళ్లికి వెళ్లిన 2 రోజుల తర్వాత గోవిందు భార్యా పిల్లలతో ఇంటికి తిరిగొచ్చాడు. కానీ వస్తూనే అతను చాలా కోపంగా ఉన్నాడు. తన 2 పిల్లల మీద మండిపడుతున్నాడు. అప్పుడు పార్వతి గోవిందుతో ఇలా అంటుంది. యారా గోవిందు, ఎందుకట్టా పిల్లల మీద కసుబుసులాడుతున్నావు? ట్రైన్ రిజర్వేషన్ దొరకలేదా? లేక రాత్రంతా ప్రయాణం సరిగా సాగలేదా? ఎందుకని అట్టాగున్నావు? ప్రయాణం కాదే, మన పరువు మొత్తం తీసి పడేశారు నీ మనవడు మనవరాలు. బంధువుల్లో తలెత్తుకోలేకపోయాం. ఏం చేశారా? ఏం చేయడం ఏంటత్తయ్య? అక్కడ పెళ్లిలో సంగీత్ ఫంక్షన్లో పిల్లలందరినీ ఏదో ఒక టాపిక్ మీద కాసేపు స్పీచ్ ఇవ్వమంటే అందరూ ఒక్కో టాపిక్ మీద చక్కగా స్పీచ్లు ఇచ్చారు. కానీ మీ మనవడు బంధుత్వాల మీద చిన్న స్పీచ్ ఇవ్వరా అంటే బంధువులంటే రాక్షసులని, మేం ప్రశాంతంగా ఉంటే మా మీద వచ్చి పడి మా అమ్మని నాన్నని చాలా కష్టపెడుతున్నారని చెప్పాడు. ఆ మాట విన్నాక అందరూ మమ్మల్ని అదోలా చూడసాగారు. అసలు వాడికి మేమెప్పుడు చెప్పాం బంధువులతో మాకు ఇబ్బంది ఉందని? అదా విషయం. దానికైతే తప్పు ఆడిది కాదు, మీది. తప్పు మాదా? ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును, తప్పు మీదే. మీ ఇద్దరికి ఎన్నోసార్లు చెప్పాను, పిల్లలకి మంచి చెడు చెప్పి చేయించడం కాదు. మనం మంచి చేస్తే వాళ్లే మన వెనక మంచి చేయడం నేర్చుకుంటారు, చెడు చేస్తే చెడు నేర్చుకుంటారు అని. కాబట్టి వాళ్ళకి మంచి చెడు చెప్పే ముందు మనం వాటిని ఫాలో అవ్వాలని చెప్పా. కానీ మీరు వాళ్ళకి చెప్పేది తప్ప మీరు ఏనాడు ఫాలో అయ్యిందే లేదు. అసలు ఇంటికి ఎవరైనా వస్తానంటే చాలు వాళ్ళ గురించి మీరు పిల్లల ముందే చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ లోపాలను చర్చించుకొని మీరు ఆ బంధువులను ఎందుకు ఇష్టపడరో లిస్టే చదువుతారు. ఇక మన పిల్లలకి ఆ బంధువుల మీద బంధాల మీద సదాభిప్రాయం ఎలాగొత్తదే? అంటే మా కష్టం గురించి మేం మాట్లాడుకోవడం కూడా తప్పేనా? అయినా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటే వినకూడదని వాళ్ళకి చెప్తూనే ఉన్నాం కదా. అదే చెబుతున్నాను మీకు. పిల్లలకి చెబితే అర్థం కాదు. పెద్దవాళ్ళం, మనం ఏం చేస్తే వాళ్ళు అదే ఫాలో అవుతారు. మీరు బంధువుల్ని శత్రువుల్లా మాట్లాడుకున్నారు, వాళ్ళు అదే నిజం అనుకున్నారు. కానీ బంధువుల ముందు మీరు నటించింది వాళ్ళకింకా అర్థం కాలేదు. వాళ్ళు చిన్నపిల్లలరా, మనలో ఉండి ఈ భేషజాలు వాళ్ళకి తెలీదు పాపం అంటూ ఇన్ని రోజులు పిల్లల పెంపకం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో పార్వతమ్మ చెబుతున్నా వినకుండా ఉన్న గోవిందు దంపతులకి ఇప్పుడు తామింతకాలం చేసిన తప్పేంటో అర్థమైంది. పిల్లలకి మాటలతో చెప్పేది గుర్తుండకపోవచ్చు, కానీ పెద్దవాళ్లని అనుసరిస్తూ చేసేవే వాళ్ల వ్యక్తిత్వ వికాసం మీద ప్రభావం చూపిస్తాయని అర్థమైంది. అందుకే తాము చేసిన తప్పుని సరిదిద్దుకొని ఇకపై పిల్లలకి చెప్పి నేర్పటం కాదు, చేస్తూ నేర్పించాలి. అప్పుడే ఏదైనా సరే అర్థమవుతుందని ఆ తల్లిదండ్రులకి కూడా పూర్తిగా తెలిసింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.